హాయ్ అండి అందరికీ. నేను ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నా. నాకైతే తెలియదు ఎలా ఉంటుందో. నేనైతే ఫస్ట్ టైం ఇస్తున్నా. నేను పప్పు టమాటా చేస్తున్నా. పప్పు 15 నిమిషాల ముందు నానబెట్టుకున్నా క్వాంటిటీని బట్టి. దాంట్లో 4-5 టమాటాస్ వేసిన, కట్ చేసుకుని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే నేను 4 వేసా ఎగ్జాక్ట్లీ. నాకు పప్పుకు తగ్గట్టు నాకు తెలుస్తుంది కదా ఎంత వేయాలో, అలానే వేసాను. మీకు కూడా ఎంత కావాలంటే అక్కడ వేసుకోవచ్చు. 3 పచ్చిమిరపకాయలు వేసా, 3 పచ్చిమిరపకాయలు వేసా. 3 పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే చిన్న ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అది నేను చూస్తున్నట్టు అలా వేసుకోవాలి. నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మా ఇంట్లో ఇప్పుడు ఆ టైంకి కొత్తిమీర ఉందన్నమాట. నాకు తెలియదు, మా అక్క చెప్తుంది కొత్తిమీర ఉంది అని చెప్పేసి. కొత్తిమీర ఉంటే కొంచెం లైట్గా కొత్తిమీర వేసాం. మీ ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు, మ్యాండేటరీ ఏం కాదు, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. అలానే కొంచెం వాటర్ వేసాం. వాటర్ వేసిన తర్వాత దాంట్లోనే కొంచెం వాటర్ వేసి దాంట్లోనే కొంచెం నేను 1/2 స్పూన్ ఆయిల్ వేసా. ఆయిల్ వేయడం వల్ల పప్పు త్వరగా ఉడుకుతుందని ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం దాంట్లోనే పసుపు కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను 1.5 స్పూన్ కారం వేసా, 1/2 స్పూన్ పసుపు వేసా. పసుపు వేసిన తర్వాత కొంచెం తిప్పిన, అంతా ఒక్కచోటే ఉన్నది కొంచెం తిప్పాను. తిప్పిన తర్వాత తిప్పి దానికి ఇంకా మూత పెట్టేసి విజిల్ పెట్టేసి గ్యాస్ మీద పెట్టా. నేనైతే 2-3 విజిల్స్ వస్తే నా పప్పు ఉడికిపోయింది. మ్యాక్స్ 2-3 విజిల్స్కి పప్పు ఉడికిపోతుంది. ఎందుకంటే 15 మినిట్స్ ముందు నానబెట్టాను కాబట్టి. పప్పు ఉడికిన తర్వాత 2 విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఇంకా దింపేసి విజిల్ తీసేసి ఆవిరి స్టీమ్ పోయిన తర్వాత విజిల్ తీసేసి పచ్చిమిర్చి నేనైతే పక్కన పెట్టుకుంటాను. ఎందుకంటే పప్పుని ఇప్పుడు మనం రుబ్బాలి కదా, రుబ్బడం వల్ల పచ్చిమిర్చి కూడా రుబ్బితే ఘాట్ ఎక్కువైపోతుంది, ఇంకా కారం ఎక్కువైపోతుంది. ఆల్రెడీ మనం కారం వేసాం, పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి ఘాట్ ఎక్కువైపోతుంది. పచ్చిమిర్చి పక్కన పెట్టుకున్నాను. రుబ్బిన తర్వాత పచ్చిమిర్చి అందులోనే వేసిన తర్వాత తాలింపు కోసం వెల్లుల్లిపాయలు దంచినవి 4-5 వేసా. అలాగే మూకుట్లో అలానే కొంచెం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసా. ఆవాలు వేసి కొంచెం వేగిన తర్వాత దాంట్లోనే వెల్లుల్లిపాయలు దంచినవి వేసి బాగా వేగాలి. వేగడం వల్ల టేస్ట్ బాగుంటుంది. వేగిన తర్వాత దాంట్లోనే 2 ఎండుమిర్చి కట్ చేసి వేసా. 2 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసి దాంట్లోనే జీలకర్ర కూడా వేసేసి వేగిన తర్వాత జీలకర్ర కూడా వేగిన తర్వాత లైట్గా ఇంగువ వేసా. ఇంగువ ఎందుకు వేసానంటే కొంచెం బాగుంటుందని ఇంగువ వేసాను. నా దగ్గర ఆ టైంలో కరివేపాకు లేదు, సో కరివేపాకు వేస్తే ఇంకా బాగుంటుంది. మీరు కూడా మీ దగ్గర ఉంటే కరివేపాకు వేసి పప్పు వేసేసి ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత దించేసుకోవడమే. పప్పు ఇలా అవుతుంది అన్నమాట, పప్పు టమాటా. లాస్ట్లో ఫినిషింగ్ ఇలా ఉంటుంది, బాగుంటుంది చాలా. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎప్పుడు నేను ఇలానే చేస్తాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.